హాయ్ అండి, లక్ష్మీ శ్రీనివాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ప్రోటీన్ దోశలు అండి. ఇవి గుడ్ ప్రోటీన్, హెల్తీగా డైట్ చేసే వాళ్ళకి గుడ్ ప్రోటీన్తో దోశలు. ఇవి పన్నీరు, చీజ్ అంతా కూడా మంచి గుడ్డు, పెసలు, కినోవా ఇవన్నీ కలిపి చక్కగా మీకు మంచి ప్రోటీన్ రిచ్ దోశలు అండి. ఇవి టేస్టీ దోశలు, ప్రోటీన్ రిచ్ దోశలు. రండి, ఇది ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక చిన్న గ్లాసు కినోవా, ఒక చిన్న గ్లాసు పెసలు, ఒక చిన్న గ్లాసు పల్లీలు, ఇవి మూడు వేసుకొని వాటర్ పోసుకొని ఒక 5-6 గంటలు నానబెట్టుకుందామండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ కావాలంటే రాత్రికి నానబెట్టుకోవాలి. అదే రాత్రికి బ్రేక్ఫాస్ట్లోకి, డిన్నర్లోకి కావాలనుకుంటే కనుక మనం దీన్ని చక్కగా ఉదయమే నానబెట్టేసుకోవాలన్నమాట. నానబెట్టి ఉంచుకుందాం. ఇదిగోనండి, పెసలు, కిన్వా, పల్లీలు చక్కగా నానిపోయినాయండి. వీటిని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఈ కడిగిన వాటిని మనం మిక్సీలో వేసుకుందాం. మంచి గుడ్ ప్రోటీన్ అండి. ప్రోటీన్ దోశ సూపర్ టేస్టీ, హెల్తీగా ప్రోటీన్తో దోశలు అన్నమాట ఇవి. ఒక 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, ఒక చిన్న ఉల్లిపాయ, కొంచెం జీలకర్ర వేసుకొని ఇవి మెత్తగా మనం మిక్సీ చేసుకుందాం. ఒక ట్రిప్ ఇది అయిన తర్వాత రెండో ట్రిప్ ఇది వేసుకుందాం. ఇదిగోనండి, పిండి రెడీ అయిపోయింది. మిక్సీలో వేసేసాను మొత్తం. ఇందులో కొంచెం ఉప్పు కలుపుకొని ఈ పిండిని 15 నిమిషాలు నాననిద్దామండి. నాననిచ్చాక మనం దోశ వేసుకుందాం. ఇదిగోనండి, ఇప్పుడు మనం దోశ వేసుకుందాం. నానిపోయింది పిండి. ఇందులోకి ఇదిగోండి తురిమిన క్యారెట్, పన్నీర్ అండి, తురిమిన పన్నీరు, చీజ్. గుడ్ ప్రోటీన్ కదా, మొత్తం అంతా ప్రోటీనే దోశ అంతా. ఇదిగోండి దోశ వేసుకుందాం. సూపర్ టేస్టీ అండి దోశ. గుడ్ ప్రోటీన్, డైట్ చేసే వాళ్ళకి సూపర్ ఫుడ్ అన్నమాట. రాత్రిపూట డిన్నర్గా కానీ, ఉదయం పూట దీనిగా కానీ, బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు. పైన క్యారెట్, మనం పిండి చేస్తున్నాం చూసారా, ప్రోటీన్ పొడి, కారం పొడి, ప్రోటీన్ కారం పొడి, అది పైన చల్లుకుందాం. మినప దోశల మీద అయితే ఇంకా బాగుంటుందండి. ఈ పొడి చల్లుకొని పైన కొంచెం ప్రోటీన్ వేసుకుందామండి. పన్నీరు, పన్నీర్ వేసాం కదా. ఇది కొంచెం అలాగా నొక్కామనుకోండి, మొత్తం ఇదంతా దోశకి అంటుకుంటుంది. లేదంటే మనం దోశ తిప్పేటప్పుడు తిరిగి వచ్చేస్తుంది, ఊడిపోద్దండి. ఊడకుండా అలాగే
పైన కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకుందాం. దోశ కాలిపోయిందండి. ఇప్పుడు ఇది మనం తిప్పుకుందాం. సరే, చక్కగా కాలిపోయిందో దోశ. దీనిపైన చీజ్ వేసుకుందాం. ఇదిగోనండి, దోశ అయిపోయింది. ఇది ప్లేట్లో పెట్టు. ఇప్పుడు ఇంకొక దోశ వేసుకుందాం. క్యారెట్, పన్నీరు, ప్రోటీన్ కారం పొడి, ఆయిల్ వేసుకొని మూత పెట్టేసుకున్నాం. ఇదిగోనండి, దోశ కాలిపోయింది. ఇది తిప్పుకుంటాం. చూసారా ఎంత చక్కగా కాలిందో దోశ. దీనిపైన చీజ్ వేసుకున్నాం. అంతేనండి, అయిపోయింది.